అయితే అవిశ్వాసం ప్రవేశపెట్టినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో రూప్ కుమార్ యాదవ్ కూడా మీ పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేశారు. అదేవిధంగా మీరు ఏదైతే సమావేశాలు నిర్వహించలేదని చెప్పారు, ఒక 4-5 ఆరోపణలు చేశారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నేను అవినీతి చేసే ఉంటే నెల్లూరు రూరల్ ప్రజలకు కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన నియోజకవర్గంలో చీమ కదిలిన, ఇదే ఆఫీసులో కుర్చీ కదిలిన తెలుసుకోగలిగే శక్తి నాకుంది అని చెప్తారు. నేను ఇక్కడ కూర్చొని ఇంత అవినీతి చేస్తుంటే, అన్ని కోట్లు కొల్లగొడుతుంటే ఆయన చూస్తూ ఉండే పరిస్థితి అన్న ఒకటి. ఇది మీ అందరికి కూడా తెలిసిన నగ్న సత్యం ఒకటి. ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఏ ఫైల్కి అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని చెప్తున్నారు. దాంట్లో నేను ఒకటే డిప్యూటీ మేయర్ గారిని, ఒకటే రూప్ కుమార్ గారికి నేను ఒకటే విన్నమిస్తున్నాను. నేను అభివృద్ధికి అడ్డుగా ఉండుంటే ఈరోజు పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి డివైడర్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఆ గ్రీనరీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది? స్మార్ట్ బజార్ అని చెప్పి దాదాపు 2 కుటుంబాలకి ఉపాధి కలుగుతుందని షాప్స్ని ఓపెన్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? విఆర్ స్కూల్ 10 బస్సులు కార్పొరేషన్ నిధులతోటి 10 బస్సులు ఎంతో డెవలప్మెంట్ చేశారు. టెక్నాలజీని కూడా ఆ స్కూల్లో అమర్చే విధంగా చేయడం జరిగింది. వాటికన్నిటికి శాంక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈరోజు రోడ్లు చూసుకుంటే చాలా అందంగా ఉన్నాయి. ఆ రోడ్లకు కానీ, డ్రైన్స్ కానీ, ఇలా చెప్పుకొని పోతే ఎన్నో డెవలప్మెంట్స్. పార్క్స్ అంటున్నారు. ఆ పార్కులను కానీ సుందరంగా తీర్చిదిద్దేందుకు నా ప్రమేయం లేకుండా జరిగిందా అన్న? ఇప్పుడు వాళ్ళు అడిగిన కోసం మీటింగ్స్ అంటారా? మీటింగ్స్ నేను పెట్టిన ప్రతిసారి నేను అందరి కార్పొరేటర్లకి సమయాన్ని అన్నది ఖచ్చితంగా కేటాయిస్తున్నాను. వాళ్ళందరూ అభిప్రాయాలను తీసుకొని నేను మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డివిజన్స్లో ఏమైనా సమస్యలు వచ్చినా అవి నాకు ఇవ్వడం జరుగుతుంది. నేను వాటిని నా శక్తికి మించి వాటిని పంపించి వాటికి ఏవైతే వాళ్ళు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, మీటింగ్స్లో ఇచ్చిన రిప్రజెంటేషన్, ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఈ ఆరోపణలంతా అవాస్తవాలు అంటారు మీరు? అవాస్తవం అన్న. ఇప్పుడు ఒకటే, వాళ్ళు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానన్నారు. పొదలకూరు రోడ్డు డివైడర్ మీరు కార్పొరేషన్కి లోపలికి వచ్చేటప్పుడు మీరు చూస్తారు. స్మార్ట్ బజార్ చూశారు, విఆర్ స్కూల్ చూశారు. ఇవన్నీ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చాయి. నా ప్రమేయం లేకుండానే, నా సంతకం లేకుండానే వచ్చాయంటే మీరు వాళ్ళు చెప్పింది నిజమే అని మీరు ఎలా ఈ ఆరోపణలతో పాటు మీ భర్త పైన కూడా ఒక ఆరోపణ చేశారు వాళ్ళు. ఏదైతే ఫోర్జరీ సంతకాలు చేశాడు, కొన్ని కోట్లు సంపాదించాడు, అది కూడా నెల్లూరు జిల్లా ప్రజలకే అది మారని మచ్చగా అవుతుంది, ఇది నెల్లూరు ప్రజల్ని అవమానించినట్లు అవుతుంది అనేటువంటి పెద్ద పెద్ద ఓట్స్ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. మీకు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఏ విధంగా బాధపడ్డారు ఈ విషయం? మా వారు ఫోర్జరీ సంతకాలు ఇష్యూ ఎప్పటి నుంచి వచ్చిందన్న, మేము 4 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి వచ్చింది. అంతకుముందు ఉందా? లేదు. ఒకటి, మేము అట్లాగే ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎన్నో కోట్లు కొల్లగొడుతూ ఉంటే, ఇక్కడ చూసుకుంటే ఏ అధికారైనా తెలియకుండా పోతుందా మేము ఫోర్జరీ సంతకాలు చేస్తూ ఉంటే? ఒకటే అన్న, దీంట్లో ఇక్కడ ఏం జరిగినా శ్రీధర్ రెడ్డి గారికి పిన్ టు పిన్ తెలుసుద్ది. మేము ఫైల్స్ మీద ఎన్నో ఫైల్స్ చెప్తున్నారు, 400 ఫైల్స్ అని. ఇక్కడ ఏం కదిలినా ఒక్క నిమిషంలోనే తెలుస్తుంది. మేము అన్ని ఫైల్స్కి ఫోర్జరీ చేశామని చెప్తూ ఉంటే దీనికంతా కేవలం ఒకటే అన్న, గవర్నమెంట్ మారిన కాడి నుంచి నేను సెలవు పెట్టాలి, 6 నెలలు సెలవు పెట్టాలన్న ఒత్తిడిని తీసుకొస్తూనే ఉన్నారు. అది వాళ్ళకి పాసిబుల్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోగానే వెంటనే కార్పొరేటర్లని ఒప్పించి ఈరోజు అవిశ్వాసం తీర్మానానికి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి చేయడం జరిగిందండి. సో ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని? అంతా అయిపోయినట్లుంది నాకు తెలిసి. ఈరోజే మీకున్నటువంటి ఛాంబర్ స్టాఫ్ను కూడా తొలగించినట్లు కూడా మాకు సమాచారం ఉంది. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ అన్న, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని కమిషనర్ గారు రమ్మని చెప్తున్నారు, మేము వెళ్ళాలి మేడం అని. సరే వెళ్ళండి తల్లి అని. ఆ ఈవినింగ్ వచ్చిన వాళ్ళని, మార్నింగ్ 10కో 11కో వచ్చిన వాళ్ళని 6 గంటల దాకా ఇక్కడే నిలబెట్టి 6 గంటల తర్వాత అమ్మాయి నాకు ఫోన్ చేసి పలానా దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు మేడం అని చెప్పి, సరే అమ్మ వెళ్ళు,
ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి నేను వస్తే ఆఫీస్లో స్టాఫ్ లేరు. ఏమి అంటే వాళ్ళందరినీ కూడా రెన్యువల్ చేశారని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను నేను. అంతకుమించి నేను ఏమీ మాట్లాడలేదు, చెప్పలేదు. నా ప్రమేయం లేకుండానే ఈరోజు ఇక్కడ నా ఆఫీస్ స్టాఫ్ని తీశారు, మా ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళని కూడా తీసేయడం జరిగింది. సో ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని? మీ వెనకాల బలంగా నిలబడడానికి ఏ వ్యక్తులున్నా, ఏ పార్టీ అయినా, ఏ శక్తులైనా ఉన్నాయా? నా బలం అంటే నా గిరిజన నాయకులు. నేను గిరిజన కుటుంబంలో పుట్టాను అనడానికి చాలా గర్వంగా ఉందన్న. ఎందుకంటే నాకు ఈరోజు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఈరోజు నిలబెట్టగలుగుతున్నారు, నేను నిలబడుకొని మాట్లాడగలుగుతున్నావు అంటే నా గిరిజన కుటుంబంలోంచి నువ్వు మా ఆడబిడ్డవి, నువ్వెంత ఫైట్ చేయగలుగుతావు అంత ఫైట్ చేయి తల్లి, మీ వెంట నేను ఉంటాము అని మాకు ఈరోజు ఇంత అండనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే మేము అసలు ఎదుర్కొనే పరిస్థితులు లేకపోయినా ఈరోజు మా గిరిజన నాయకులు కానీ, కుటుంబ సభ్యులు కానీ నాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ కానీ, కొంతమంది ఫోన్స్ కూడా చేసి చెప్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీ బ్లెస్సింగ్స్ మాకు అలాగే ఉండాలి, మేము ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఉంటామని, మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోమని తెలియజేస్తున్నాం. చివరిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఏం చెప్తారు? సో ఇన్ని కష్టాలకు కారణం ఆయనే అని చెప్తున్నారు కదా, సో మీరు చెప్పబోయేటువంటి మాటలు ఏంటి? ఈరోజు మేము చెప్తున్నామన్నా, రూరల్ ప్రజలకందరికీ, ప్రతి పార్టీకి, ప్రతి నాయకులకి అందరికీ తెలుసు శ్రీధర్ రెడ్డి గారి రాజకీయం అంటే హత్యా రాజకీయం, రౌడీ రాజకీయం అని నేను చెప్పడం కాదు, రూరల్ ప్రజలకి తెలుసు. ఈరోజు టీడీపీ నాయకులకు తెలుసు, జనసేన నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు, సిపిఎం నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు శ్రీధర్ రెడ్డి గారి రాజకీయం అంటే ఎలా ఉంటుందో. సో ఆల్ ది బెస్ట్ మేడం, మీ కాన్ఫిడెన్స్ వీడకుండా పోరాటం అయితే చేయండి. సో అది చూస్తున్నాం, ఏదైతే తన్ని మేయర్ పదవి నుంచి గద్దె దించడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణము ఏదైతే నెల్లూరు సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేవలము అధికార మార్పు అనంతరం కావచ్చు, ఆయన పార్టీ చేంజ్ అయిన అనంతరం కావచ్చు, ఆయన వెంట నడవలేకపోయాం, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తటస్థంగా ఉండిపోవడంతోనే ఆయన తమపైన కక్ష పెంచుకున్నాడు. అదేవిధంగా తన 6 నెలలు సెలవు పెట్టి వెళ్ళమని చెప్పడంతో పాటు కొన్ని ఫైల్స్ కావచ్చు, ఆయన చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల కూడా ఇలాంటి రకమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చి తమ కుటుంబ సభ్యులపైన కావచ్చు, అదేవిధంగా తమ అనుచరులపైన ప్రధానంగా వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నమే చేయడంతో పాటు ఇలాంటి చేష్టలకు దిగుతున్నారు. ఖచ్చితంగా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని గిరిజనకు సంబంధించినటువంటి తెగల సంబంధించినటువంటి నాయకుల యొక్క అండదండలతో తన పోరాటాన్ని అయితే మాత్రం ఎక్కడ అలు పెరగకుండా కొనసాగిస్తాను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన అని చెప్పి కూడా ఓ గిరిజన మహిళ మేయర్ అయినటువంటి శ్రవంతి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.